హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఈమెయిల్ను ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎవరికైనా ఈమెయిల్ సెండ్ చేయాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉండాలి. మన ఛానల్లో జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియో ఉంటుంది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ వీడియో చివర్లో ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తున్నాను. జీమెయిల్ అకౌంట్ లేని వాళ్ళు ఆ వీడియో చూసి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా జీమెయిల్ సైన్ ఇన్ అవ్వాలి. అది ఎలా అనేది చూపిస్తాను. మీ ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో జీమెయిల్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. జీమెయిల్ సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు జీమెయిల్ ఆప్షన్ మీ బ్రౌజర్లో కనిపించకపోతే టాప్లో అడ్రస్ బార్లో www.gmail.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సైన్ ఇన్ టు కంటిన్యూ టు జీమెయిల్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ అని అడుగుతుంది. ఇందులో మీ ఈమెయిల్ అడ్రస్ను ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇందులో మీ ఈమెయిల్ అడ్రస్ యొక్క పాస్వర్డ్ని ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే జీమెయిల్ సైన్ ఇన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా జీమెయిల్ సైన్ ఇన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిల్ ఎలా సెండ్ చేయాలో చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కంపోజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ మెసేజ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకోండి. న్యూ మెసేజ్ కింద 2 అని కనిపిస్తుంది. ఇందులో మీరు ఎవరికైతే మెయిల్ సెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ను ఇక్కడ ఇవ్వాలి. ఈ 2లో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత దానిపై క్లిక్ చేస్తే ఆ ఈమెయిల్ అకౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని కింద సబ్జెక్ట్ అని ఉంటుంది. ఇందులో మీరు ఈ మెయిల్ సెండ్ చేయడం యొక్క టాపిక్ను ఇందులో టైటిల్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, నేను ఈమెయిల్లో నా ఫ్రెండ్కి బర్త్డే విషెస్ తెలియచేయాలనుకుంటున్నాను. సో సబ్జెక్ట్లో హ్యాపీ బర్త్డే అని ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరికైనా రిజ్యూమ్ సెండ్ చేయాలి అనుకుంటే సబ్జెక్ట్లో రిజ్యూమ్ అని ఇవ్వండి. ఒకవేళ మీరు పెళ్లి ఫొటోస్ సెండ్ చేస్తుంటే మ్యారేజ్ ఫొటోస్ అని సబ్జెక్ట్లో ఇవ్వండి. ఈ విధంగా సబ్జెక్ట్లో టైటిల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ సబ్జెక్ట్ కింద కనిపిస్తున్న ఈ ఎంప్టీ ప్లేస్ అంతా కూడా బాడీ మెసేజ్ అంటారు. ఇందులో మీరు మెయిల్ సెండ్ చేయడానికి గల కారణాన్ని పూర్తిగా టైప్ చేయాలి. ఎగ్జాంపుల్, నేను ఈ మెయిల్ ఫ్రెండ్కి బర్త్డే విషెస్ తెలియచేయడానికి సెండ్ చేస్తున్నాను కాబట్టి బాడీలో 2 లైన్స్ బర్త్డే విషెస్ కోడ్స్ కూడా ఈ బాడీ మెసేజ్ లో ఇచ్చాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ను డార్క్ గా కనబడాలంటే బోల్డ్ లో పెట్టుకోవచ్చు. మనం బోల్డ్ లో పెట్టాలి అనుకుంటే టెక్స్ట్ ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్ లో ఉన్న బి అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ బోల్డ్ లోకి మారిపోతుంది. అంతేకాకుండా ఆ టెక్స్ట్ కి అండర్లైన్ కూడా ఇవ్వాలి అనుకుంటే ఆ టెక్స్ట్ ను సెలెక్ట్ చేసుకొని డౌన్ లో కనిపిస్తున్న అండర్లైన్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి అండర్లైన్ వస్తుంది. ఈ విధంగా టెక్స్ట్ ను బోల్డ్ లో చేసుకోవచ్చు, అండర్లైన్ కూడా ఇవ్వచ్చు. ఈ టెక్స్ట్ తో పాటు ఫొటోస్ ను కూడా సెండ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. డౌన్ లో అటాచ్ ఫైల్ ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు సెండ్ చేయాలనుకున్న ఫొటోస్ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ ఓపెన్ చేయండి. మీరు సెండ్ చేయాలి అనుకున్న ఫొటోస్ను సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసిన 2 ఇమేజెస్ కూడా మెయిల్లో యాడ్ అవుతున్నాయి. ఈ విధంగా ఫొటోస్ని మెయిల్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 అడ్రస్లో మీరు ఇచ్చిన మెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్లో ఇచ్చిన టెక్స్ట్ కూడా మిస్టేక్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బాడీలో ఇచ్చిన టెక్స్ట్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే డౌన్లో కనిపిస్తున్న సెండ్ పై క్లిక్ చేయండి. మెయిల్ సెండ్ అవుతుంది. డౌన్లో ఇక్కడ మెసేజ్ సెంట్ అని వస్తుంది. ఈ విధంగా మెయిల్ను సెండ్ చేసుకోవాలి. మనం సెండ్ చేసిన మెయిల్స్ అన్నీ కూడా సెంట్ ఐటంలో ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న సెంట్ పై క్లిక్ చేయండి. మనం సెండ్ చేసిన మెయిల్ ఈ విధంగా కనిపిస్తుంది. సబ్జెక్ట్లో హ్యాపీ బర్త్డే అని ఇచ్చాము. మెయిల్కి స్టార్టింగ్లో అదే కనిపిస్తుంది. అవతల వాళ్ళకి కూడా సబ్జెక్ట్లో ఇచ్చిన టెక్స్ట్ స్టార్టింగ్లో కనిపిస్తుంది. అందుకే సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా టెక్స్ట్ను ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంటీగా ఎప్పుడు వదిలేయకండి. మెయిల్ను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మనం సెండ్ చేసిన టెక్స్ట్ మరియు ఇమేజెస్ మెయిల్లో ఈ విధంగా కనిపిస్తాయి. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత జీమెయిల్ అకౌంట్ను సైన్ అవుట్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న సైన్ అవుట్ పై క్లిక్ చేయండి. జీమెయిల్ సైన్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 66 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.